కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే జానీ మాస్టర్ తన అంటే దాంతోపాటు ఉండేటువంటి ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పైన లైంగిక వేధింపులు చేశారని చెప్పేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో నార్సింగి పోలీసుల దగ్గర ఆమె కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు జానీ మాస్టర్ని అరెస్ట్ చేసి ఆయన్ని జైలుకి తరలించారు. జైలుకి తరలించినటువంటి నేపథ్యంలో వాళ్ళని అంటే జానీ మాస్టర్ని 4 రోజులు కస్టడీ ఇవ్వాలని చెప్పేసి పోలీసులు కోరారు. దానికి సంబంధించి కూడా 4 రోజులు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ 4 రోజుల కస్టడీలో బాధితురాలకు సంబంధించి జానీ మాస్టర్కి సంబంధించి మధ్య జరిగినటువంటి సంభాషణలు ఏంటి, ఎందుకు లైంగికంగా వేధించాల్సి వచ్చింది, 2019లో జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయినటువంటి ఒక యువతిని మీరు ఎందుకు ఇలా చేయాలని చెప్పేసి కూడా వీటన్నిటిపైన కూడా పోలీసులు పూర్తిగా వివరాలు సేకరించనున్నారు. అయితే బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చూస్తే 2019లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా నేను జానీ మాస్టర్ దగ్గర జాయిన్ అయ్యాను. జాయిన్ అయినటువంటి నేపథ్యంలో ఆయన నన్ను చాలాసార్లు చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఆ తర్వాత బయట షూటింగ్లకు తీసుకెళ్ళటము, బయట ప్రదేశాల్లో ఏ ఇండస్ట్రీలో ఉన్న షూటింగ్ ఉన్న నన్ను ప్రధాన అసిస్టెంట్గా పెట్టుకొని ఆ సినిమాలకు సంబంధించినటువంటి డ్యాన్స్ స్టెప్స్ కానివ్వండి, మూమెంట్స్ కానివ్వండి నా ద్వారానే కంపోజ్ చేసేవాళ్ళంటూ కూడా చెప్తూ వస్తుంది. అలాంటి నేపథ్యంలో ఎక్కువగా ఇద్దరికి చనువు ఏర్పడిన నేపథ్యంలో ఆయన ఆ చనువుని అవకాశంగా మార్చుకొని నా మీద లైంగికంగా వేధింపులు చేశారంటూ కూడా బాధితురాలు చెప్తూ వస్తుంది. ఆ తర్వాత ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెని మతం మార్చుకొని నన్ను వివాహం చేసుకోవాలని చెప్పేసి జానీ మాస్టర్ ప్రెజర్ చేశారంటూ కూడా బాధితురాలు చెప్తూ వస్తుంది. ఈ అంశానికి సంబంధించి జానీ మాస్టర్ భార్యకు కూడా ఈ అంశం తెలుసు. మా ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ కూడా జానీ మాస్టర్ భార్యకు కూడా తెలుసు. కానీ ఆమె ఎక్కడా కూడా ఒక మహిళగా ఒక ఆడదానిగా నాకు సపోర్ట్ చేయకుండా తన భర్తకే సపోర్ట్ చేస్తూ వచ్చింది. తన భర్త తప్పు చేసినప్పటికీ కూడా తన భర్తకే ఎంకరేజ్ చేస్తూ వచ్చిందని చెప్పేసి ఈ బాధితురాలు చెప్తూ వచ్చింది. అయితే ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు జానీ మాస్టర్ని పోలీస్ కస్టడీలో తీసుకున్నారు. కాబట్టి కస్టడీలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఏవైతే బాధితురాలు ఫిర్యాదు చేసినటువంటి అంశాలు ఉన్నాయో, బాధితురాలు ఏవైతే కంప్లైంట్స్ ఇచ్చిందో వాటన్నిటి మీద కూడా జానీ మాస్టర్ దగ్గర వివరణ తీసుకున్నారు. వివరణ తీసుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించి ఒకవేళ బాధితురాలు చెప్పిన అన్నిటి జానీ మాస్టర్ కూడా నిజమని అంగీకరిస్తే మాత్రము ఖచ్చితంగా జానీ మాస్టర్కి 3 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే 3 ప్రధాన సెక్షన్ల కింద జానీ మాస్టర్ పైన కేసు నమోదు చేస్తూ వచ్చారు. దాంతోపాటు ఫోక్సో చట్టానికి సంబంధించి కూడా జానీ మాస్టర్ పైన కేసు నమోదు చేస్తూ వచ్చారు. దీంతోపాటు ఇప్పటికే జానీ మాస్టర్కి సంబంధించి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆయన నిర్వహిస్తున్నటువంటి అంటే డ్యాన్స్ యూనియన్ అసోసియేషన్కి సంబంధించి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జానీ మాస్టర్ని ఆ బాధ్యతల నుంచి తొలగించారు. బాధ్యతల నుంచి తొలగించిన తర్వాత వేరే వారికి కూడా ఆ బాధ్యతలు అప్పగిస్తామంటూ చెప్తూ వచ్చారు. ఇంకా దాంతోపాటు మా అసోసియేషన్కి సంబంధించి మెంబర్షిప్ ఏదైతే ఉందో దాన్ని కూడా తొలగిస్తున్నామంటూ కూడా జానీ మాస్టర్కి మా అసోసియేషన్ చెప్పింది. అయితే ఇప్పటికే క్రమశిక్షణ సంఘానికి సంబంధించి జానీ మాస్టర్ని అన్ని విధాలు అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఆయన ఏవైతే పరిమితులు ఉంటాయో వాటన్నిటినీ కూడా తొలగిస్తున్నామని చెప్పేసి చెప్తుంది. ఇక రాజకీయ పరంగా జానీ మాస్టర్ 2024 ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరి అధినేత పవన్ కళ్యాణ్ కోసం అలాగే జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల కోసము ఆయన విస్తృతంగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో ఆయన పవన్ కళ్యాణ్ని మాట్లాడుతూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గెలవాలంటూ కూడా చెప్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత డైరెక్ట్గా జనసేన పార్టీ నుంచి కూడా ఆయన ఏవైతే పదవి ఇచ్చారో ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండేటట్టు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నట్టు కూడా జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. సో ఇలా జానీ మాస్టర్ ఏవైతే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారో వాటన్నిటి మీద ఈ లైంగిక వేధింపుల కేసు నమోదైన తర్వాత ఆయన ఒక్కొక్కటిగా పక్కన పెడుతూ వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన కస్టడీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ కస్టడీలో పోలీసులు విచారణ ఎలా ఉంటుంది, జానీ మాస్టర్కి సంబంధించినటువంటి అంశాలు ఏముంటాయి, ముఖ్యంగా బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు ఏవైతే ప్రధాన అంశాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత జానీ మాస్టర్ పైన ఒక కీలకంగా ఆయనకి వేసేటువంటి శిక్షకు సంబంధించి కానివ్వండి, జైల్లో ఎన్ని సంవత్సరాలు ఉంచుతారనే దానిపైన కూడా క్లారిటీ రాంది. అయితే దీని తర్వాత ఆయన కోసం బెయిల్పై ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఆనవాళ్ళు కనిపించట్లేదు. జానీ మాస్టర్ పూర్తి స్థాయి కస్టడీ ముగిసిన తర్వాత ఆ కస్టడీకి సంబంధించిన రిపోర్ట్ను కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే బెయిల్కి సంబంధించిన అంశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ బాధితులు అంటే ఏదైతే జానీ మాస్టర్కి సంబంధించిన ఆమె జానీ మాస్టర్ భార్య కూడా జైలుకి వెళ్ళి జానీ మాస్టర్ని కలిశారు. కలిసిన తర్వాత కూడా ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. కావాలని చెప్పేసి కుట్ర చేసి ఈ బాధితురాలు ఇలా చేశారని చెప్పేసి కూడా జానీ మాస్టర్ భార్య చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి శాంటిటీ లేకపోవడంతో పోలీసులు మాత్రము వాళ్ళకు వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు వాళ్ళకు వచ్చినటువంటి బాధితురాలి స్టేట్మెంట్ మేరకు మాత్రమే ఈ కేసును విచారించడం జరుగుతుంది. జానీ మాస్టర్ దాని మీద రెస్పాండ్ అయిన తర్వాత ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, ఇరువురికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ చూసిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం కూడా తీసుకోబోతుంటే అర్థమవుతుంది. అయితే జానీ మాస్టర్ ఈ 4 రోజుల కస్టడీలో పోలీసులు ఏం చేస్తారు, పోలీసుల ప్రశ్నలు ఎలా ఉంటాయి, వాటికి జానీ మాస్టర్ ఎలా సమాధానం చెప్తారనేది మాత్రము తెలియాల్సి ఉంది.